యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి వరకు అందరినీ ఒప్పించి మెప్పించి వ్యూహాత్మకంగా పార్లమెంటు ఉభయ సభలలో తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షని ఈ కళను నిజం చేసిన ఒక గొప్ప నాయకుడు కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు. వారి నిర్ణయం వల్లనే, వారి సహకారం వల్లనే హైదరాబాద్కి మెట్రో రైలు వచ్చింది. వారి నిర్ణయం వల్లనే వారు అందరితో సమన్వయం చేసుకొని సమాలోచన చేయడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎడారిగా మారిన పాలమూరు జిల్లాను, వలసలు పోతున్న పాలమూరు జిల్లా యొక్క పేదల బ్రతుకులను బాగు చేయాలని ఆనాడే వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి వారు శ్రీకారం చుట్టి సర్వేకు ఆనాడే అనుమతులు ఇప్పించింది కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు. వారి సామాజిక వ్యవస్థల పట్ల వారికి ఉన్న అవగాహన, సమస్యల పట్ల వారి స్పందన, పరిపాలనలో వారు తీసుకొచ్చిన వినూత్నమైన విధానాల వల్ల సమాచార ప్రసార శాఖ మంత్రిగా, పెట్రోలియం శాఖ మంత్రిగా, అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా వారు ఎన్నో సేవలను అందించారు. దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎన్నికైన గొప్ప నాయకుడు మన తెలంగాణ బిడ్డ. ఈ తెలంగాణ రాష్ట్రంలో గొప్ప వ్యక్తుల గురించి, పరిపాలన దక్షత ఉన్న నాయకుల గురించి మాట్లాడాల్సి వస్తే పివి నరసింహారావు గారితో పాటు రెండవ పేరు ఏదైనా తీసుకునేది ఉందంటే కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ శ్రేణులు గాంధేయవాదాన్ని అనుసరించాలనుకున్న వాళ్ళందరికీ కూడా కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు స్ఫూర్తి. తప్పకుండా వారి స్ఫూర్తిని తీసుకొని, వారి ఆలోచన విధానాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడం జరుగుతుంది. రాగద్వేషాలకు అతీతంగా, బంధుప్రీతికి అతీతంగా పార్టీ కోసం కష్టపడే వాళ్ళను, పార్టీ జెండా మోసే వాళ్లకు కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు ఏదైతే ప్రాధాన్యత ఇచ్చిండో, వారి ఆలోచన విధానానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల, నాయకులను హక్కున చేర్చుకొని వాళ్ళందరినీ సమన్వయం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవాన్ని సాధించడానికి ఏ కలలు, ఏ ఆకాంక్షల కోసం, ఏ స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో, శ్రీమతి సోనియా గాంధీ గారు జైపాల్ రెడ్డి గారి యొక్క ఆలోచన సూచనల మేరకు ఎట్టి పరిస్థితుల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పి వారు నిర్ణయం తీసుకున్నారు. జైపాల్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు, శ్రీమతి సోనియా గాంధీ గారి నిర్ణయం శిలాశాసనం, సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ నిర్ణయం శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకున్నారని చెప్పిండ్రు. వారు ఏదైతే ఆలోచన విధానంతో తెలంగాణ రాష్ట్రాన్ని నిజం చేసిండో ఆ ఆలోచనలన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్తాం. ఈ తెలంగాణ రాష్ట్ర వైతాళికుడు జైపాల్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాగద్వేషాలకు అతీతంగా 50 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, వివిధ హోదాలలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిపాలనలో భాగస్వామి అయిన ఏ ఒక్క రోజు కూడా
అనాపైస వంతు అవినీతి కలంకం అంటుకొని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు. 50 సంవత్సరాలు సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ప్రజాప్రతినిధిగా పరిపాలనలో పట్టుండి పరిపాలన నిర్ణయాలు తీసుకుంటే చివరికి ప్రతిపక్షాలు కూడా వారి మీద ఆరోపణ చేయడానికి సాహసించలేదంటే వారు ఎంత నిక్కచ్చిగా ఎంత నిజాయితీగా ప్రజా జీవితంలో వారు 50 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్నారో ఇప్పుడున్న కొత్త యువతరానికి వారు ఆదర్శులు. కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి జైపాల్ రెడ్డి గారు ఆలోచనలో తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు నడిపించాలనో ప్రజాస్వామిక విలువలను కాపాడాలనో ప్రజల యొక్క హక్కులకు భంగం జరగకుండా బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళా వర్గాల కోసం ఆయా వర్గాల కోసం వారు ఏదైతే కృషి చేసినరో వారి కృషిని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ఖచ్చితంగా వారి స్ఫూర్తిని గుర్తు చేసుకొని ఈ పార్టీని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సోనియమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి సోనియమ్మ రాజ్యంలో ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలనను అందించి జైపాల్ రెడ్డి గారి స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తానని చెప్పి కార్యకర్తలకు జైపాల్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ జైపాల్ రెడ్డి, జోహార్ జోహార్ జైపాల్ రెడ్డి, జోహార్ జోహార్ జైపాల్ రెడ్డి. మాజీ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ మరియు అవుట్ స్టాండింగ్ పార్లమెంటరీ అవార్డు కీర్తిశేషులు శ్రీ జైపాల్ రెడ్డి గారి సంస్మరణ దినోత్సవ సందర్భంగా విచ్చేస్తున్న స్వాగతం సుస్వాగతం. మహానాయకుడైనటువంటి దివంగత నేత సుదీని జైపాల్ రెడ్డి గారి 2వ వర్ధంతి. వారు లేకపోవడం పార్టీకి తీరని లోటు. ఈ రోజుల్లో పార్టీకి అవసరమైనటువంటి నాయకుడైన ఒక మేధావి, ఆయన ఏది చెప్పినా ఒక క్లారిటీతో ఒక ఆలోచనతో మాట్లాడే వ్యక్తి. ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ లేదని మాట్లాడేటప్పుడు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర. మరి విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్లో పోరాడి తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు విద్యార్థులుగా వారు పోరాడేటప్పుడు మా అమ్మగారు అయినటువంటి శ్రీమతి జే ఈశ్వరీబాయి కూడా ఆ రోజుల్లో వాళ్ళతో కలిసి పోరాడే రోజులు గుర్తొస్తున్నాయి. అందుకంటే అప్పటి నుంచి మాకు వారితో పరిచయం ఉంది. మరి వారు 4 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు లోక్సభ ఎంపీ, 2 సార్లు రాజ్యసభ ఎంపీ, ఎన్నెన్నో శాఖలు నిర్వహించారు. ఏ శాఖలు నిర్వహించినా ఆ శాఖలని చాలా హుందాగా, ఎవరికి ప్రెషర్ అనేది లేకుండా, ఎవరి ప్రెషర్ లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి. కరప్షన్ అనేది లేని వ్యక్తి. రిలయన్స్ వాళ్ళ ఒత్తిడి వస్తుందని చెప్పి చేయనని చెప్పినటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక జైపాల్ రెడ్డి గారు మన దేశంలోనే అని చెప్తాను. మరి అలాంటి ధైర్యశాలి, మేధావి, పార్టీని నడిపే ఒక శక్తి ఉన్నటువంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం నిజంగా చాలా చాలా శోచనీయం, చాలా బాధాకరం, మా అందరికీ తీరని లోటు. కాబట్టి ఈరోజు వారికి నేను నివాళులు అర్పించుకుంటా. జైపాల్ రెడ్డి గారు, మీరు ఏ లోకంలో ఉన్నారు, మమ్మల్ని అందరినీ దీవించండి. కొత్త టీం వచ్చింది కాంగ్రెస్లో, అందరినీ మీరు దీవించాలని చెప్పి వారిని కూడా కోరుకుంటూ, మనం ఈ ఒక్క రోజే స్మరించడం కాదు, వారు చూపినటువంటి బాటపై నడిచి పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి.
జైపాల్ రెడ్డి గారి కొరకైనా ఈసారి మనం గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తేవాలని చెప్పి కోరుకుంటూ వారితో ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు జైపాల్ రెడ్డి గారు, ఆయన జయంతిని తెలంగాణ విజ్ఞాన దినంగా ప్రకటిస్తే బాగుంటుంది. ఎందుకంటే సబ్బండ వర్ణాల మీద తెలంగాణ యొక్క స్థితిగతుల మీద సరైన అధ్యయనం చేసిన వ్యక్తి మన మధ్యన లేకపోవడం అనేది చాలా విచారకరం. తెలంగాణ ఉద్యమంలో కూడా జేఏసీకే కాదు కేసీఆర్ గారికి కూడా ఎన్నో సూచనలు ఇచ్చిన వ్యక్తి. ఇలా తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిని కోరుకున్న ఒక మహనీయుడు చనిపోవడం బాధాకరమైనప్పటికీ కూడా ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడానికి ఎన్నో అంశాల మీద మాకు విస్తృతమైన అవగాహన కల్పించిన వ్యక్తి కోదండరామ్ గారితో పాటు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్న ఎంపీలు కానీ అందరితో మేము ఎప్పుడు కూడా ఢిల్లీలో కూర్చున్నప్పుడు దిశానిర్దేశనం చేసిన ఒక మహనీయుడు. నిజంగా జైపాల్ రెడ్డి గారు స్ఫూర్తి ప్రదాతనే. తెలంగాణ ఆయన ఆలోచన కోణం నుంచి ఆధిపత్య వర్గాల నుంచి అణిచివేసే వర్గాల వరకు అందరూ కూడా సమానత్వంతో కూడిన తెలంగాణ రాష్ట్ర సాధనే, తెలంగాణ అభివృద్ధి సాధనే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా భవిష్యత్తులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు తన పుట్టినరోజును తెలంగాణ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి 2వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మేమందరము ప్రత్యేకించి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గానికి 4 సార్లు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా మా కల్వకుర్తి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటి కోసం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాధించి పెట్టినటువంటి మా కల్వకుర్తి ముద్దుబిడ్డ, మా పాలమూరు ముద్దుబిడ్డ, పాలమూరు కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి జైపాల్ రెడ్డి గారికి మేమందరము కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల తరపున, పాలమూరు జిల్లా ప్రజల తరపున ఘనంగా నివాళులర్పిస్తున్నాము. వారు మాకందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా మన రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా మన ప్రాంతాన్ని, మన జిల్లాని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా ప్రపంచంలో ఖ్యాతి వచ్చేటట్టుగా చేసినటువంటి మహానుభావులు. ఇవాళ వారి 2వ వర్ధంతి అని చెప్పడానికి మాకందరు కూడా కాస్త ఇబ్బందిగా ఉంది ఆ నెంబర్ చెప్పడానికి. ఎందుకంటే మా ఉద్దేశంలో వారు భౌతికంగా మన మధ్యన లేకపోయినా వారు చేసినటువంటి సేవలు, వారు చేసినటువంటి మంచి పనులు, వారు మాకు మనందరికీ చూపించినటువంటి బాట ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా మనలో వారు సజీవంగా ఉంటారు. కాబట్టి ఆ వర్ధంతుల నెంబర్లు ఇప్పటి నుంచి చెప్పకూడదని నేను పొద్దున్నే అనుకున్నా. వారు ఎప్పుడు కూడా భౌతికంగా లేకపోయినా కానీ మాలో, మా ప్రాంతంలో మేము తాగే ప్రతి బొట్టులో, మా పొలాలకు పారే ప్రతి నీటి బొట్టులో కూడా జైపాల్ రెడ్డి గారిని మేము చూసుకుంటామని తెలియజేస్తూ వారికి మేము అందరం కూడా ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. అలానే నా అభిప్రాయంగానే కాకుండా నాతో పాటు మా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల అభిప్రాయమే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలందరి అభిప్రాయంగా ఇవాళ వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయంగా కాకుండా గత 2 సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నట్టుగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆశించినట్టుగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి పేరు, ఏ వ్యక్తి అయితే కల్వకుర్తి ఎత్తిపోతల
పథకం సాధించడానికి కీలక పాత్ర వహించి ఈ వ్యక్తి వల్లనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాధించుకున్నామనే భావన ప్రజలకు ఆ వ్యక్తి పేరు స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి పేరు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి పెట్టాల్సిందిగా మేమందరం కూడా ప్రజలందరి తరఫున కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. స్వర్గీయ జైపాల్ రెడ్డి అంకుల్ గారి డెత్ యానివర్సరీ రోజున ఆయన కుటుంబానికి, మా కుటుంబానికి, స్వర్గీయ పెద్దలు వెంకటస్వామి గారు జైపాల్ రెడ్డి అంకుల్ గారితో దాదాపు 45-50 ఏండ్ల పరిచయం ఉండే. వాళ్ళిద్దరు తెలంగాణ యాజిటేషన్లో 69లో కూడా ఇద్దరు కలిసికట్టి పనిచేసారు. ప్రత్యేకంగా జైపాల్ అంకుల్ యూనివర్సిటీలో అప్పుడు ఈ స్టూడెంట్స్ యూనియన్కి ఆయనకు సంబంధించిన ఉన్నప్పటి సంధి తెలంగాణ కావాలని కాపాడుకున్న కార్యక్రమంలల్లా ఆయన తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమము ఈరోజు తెలంగాణ రావడము, పెద్దలు సోనియమ్మ గారు ఇవ్వడము, ఆయన కాంట్రిబ్యూషన్ దాదాపు 50 ఏండ్లు తెలంగాణ కోసం తీసుకుపోయిన దాని గురించి ఎప్పుడు గుర్తు చేసుకునే బాధ్యత ఉన్నది ప్రతి ఒక్క తెలంగాణ సోదరుతో. నా మనవి ఏంటంటే పెద్దలు జైపాల్ రెడ్డి గారు ఆయన ఉన్న కాలంలో ఆయన పార్లమెంటేరియన్గా పనిచేసినప్పుడు దాదాపు 2 సార్లు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు కూడా తీసుకొని ఆయన మాట చాకచర్యం, ఆయన తీసుకున్న ఇంగ్లీష్ భాష, ఇవాళ కూడా ప్రతి ఒక్క పార్లమెంటేరియన్ ఆయన స్పీచ్ గురించి కూడా పార్లమెంట్లో మాట్లాడిన ప్రతి ఒక్క వ్యక్తిని ఇవాళ కూడా జనాలు దాని గురించి ఆలోచిస్తున్నారు. చాలా ఒక సంతోషం ఏమనిపించిందంటే ఇవాళ పెద్దలు యశ్వంత్ సిన్హా గారు కూడా ఆయన గురించి సాయంత్రం 6 గంటలకు జూమ్లో మాట్లాడే అవకాశం తీసుకున్నారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా, ఒక లెర్నర్డ్ పర్సన్ జైపాల్ రెడ్డి గారు అంకుల్ లెక్క ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మా సోదరులకు, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులకు ఆయన తీసుకుపోయిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం అందరం దాన్ని ఒక లెసన్ కింద తీసుకొని ఒక ఓల్డ్ థియరీ లెక్క మాట్లాడుకొని ఆయన తీసుకున్న డిసిప్లిన్గా పార్లమెంట్లో పనిచేసి కాంగ్రెస్ పార్టీలో ఏ రూపంగా సోనియమ్మ తల్లి, రాహుల్ గాంధీ గారి కోసం ఇచ్చిన డైరెక్షను, మన్మోహన్ సింగ్ గారితో కూడా ఆయన పనిచేసి ప్రత్యేకంగా తీసుకున్న ఆయన ఎక్స్పర్టీస్ని ప్రతి ఒక్కళ్ళు దాన్ని కాపాడమంటూ ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా నేను మా నాన్నగారితో ఆయన దగ్గరున్న సంబంధాలతో ఆయన ఇంటికి పోయి ఆయన దగ్గర బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా చేస్తుంటుంది. అసొంటి ఆ దగ్గర సంబంధాలు ఉన్న ఆయన నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద లోటు అయింది ఆయన పోయి. దాంతోపాటు చాలా సీనియర్ నాయకులు కూడా పోయినరు. ఈ సమస్యను ఈ రోజున నేను మళ్ళొక్కసారి మన ఉన్న కాంగ్రెస్ పార్టీ సోదరులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, జైపాల్ అంకుల్ చేసిన ప్రతి ఒక్క పనిని గుర్తు చేసుకొని ముంగట తీసుకుపోతే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.